మధ్య కాలంలో సినీ తారల పారితోషికాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎక్కువ మొత్తం పారితోషికం అందుకునే హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటున్నారు. ఈ హీరోయిన్ పారితోషికం 8 కోట్ల రూపాయలు అని 10 కోట్ల రూపాయలు అని వార్తలు తరచూ ప్రచారంలోకి వస్తూ ఉంటాయి. అయితే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఎక్కువగా ఉన్న హీరోయిన్ కావడంతో పాటు ఇతర భాషల్లో మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ కావడంతో నయనతారకు ఈ రేంజ్లో పారితోషికం దక్కుతుంది. అయితే పరిమితంగా యాడ్స్లో నటించే నయనతార ప్రముఖ కూల్ డ్రింక్ కంపెనీ యాడ్ కోసం 5 కోట్ల రూపాయల రేంజ్లో పారితోషికం తీసుకున్నారు. ఈ బ్యూటీ రెమ్యునరేషన్ సెకనుకు 10 లక్షల రూపాయలుగా ఉంది. 50 సెకండ్ల నిడివి ఉన్న యాడ్ కోసం ఒక హీరోయిన్ ఈ రేంజ్లో పారితోషికం తీసుకోవడం చాలా అరుదు అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నయనతార క్రేజ్కు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా తక్కువేనని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. హీరోయిన్గా 75 కంటే ఎక్కువ సినిమాలో నటించిన నయనతార పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటున్నారు. 39 సంవత్సరాల వయసులో సైతం వరుస ఆఫర్లను అందుకుంటూ నయన్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ నయనతార రేంజ్ ను మరింత పెంచిందనే చెప్పాలి. వరుసగా యాడ్స్ లో నటిస్తున్న ఈ బ్యూటీ యాడ్స్ ద్వారా క్రేజ్ పెంచుకుంటున్నారు. నయనతార వివాదాలకు దూరంగా ఉండే సినిమాలను ఎంచుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం నయనతార సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఎలాంటి రోల్ ఇచ్చినా పూర్తి స్థాయిలో న్యాయం చేస్తున్న ఈ బ్యూటీ వరుస ఆఫర్లతో బిజీగా ఉంటూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు.